ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ భవన్లో మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారి సమక్షంలో వారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ఎటువంటి అభియోగాలు కూలేశ్వరం అని మాట్లాడుతుర్రు. కాళేశ్వరం మొత్తం నాశనమైందని మాట్లాడుతుర్రు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడుతుర్రు. అదేవిధంగా ఈ కాళేశ్వరము పనికిరాదని మాట్లాడుతుర్రు. ఈ యొక్క దున్నపోతులు మొన్నటికి మొన్న కాళేశ్వరం కమిషన్ అని ఒకటేసి దానికి ఈటెల రాజేందర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని హాజరు కమ్మని చెప్పేసి ఒక డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ ఒక దుకాణం తెరలేపిరు వీళ్ళు. అంటే 1-2 పియర్స్ కుంగిపోతే దాని మీద ఇంత రాద్ధాంతం చేస్తున్న ఈ దున్నపోతులకు కనీసం దాని మీద సోయి లేదు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటు, అదేవిధంగా సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెసు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నట్టు గవర్నమెంట్ కూడా కాంగ్రెసు. కానీ అప్పుడు ఎటువంటి అనుమతులు తేలేక ఆ ప్రాజెక్టును మొత్తం పండబెట్టి నాడు ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తరలించుకోవడంలో వీళ్ళు మొత్తము ఒక నీళ్ళ దాత లెక్క వ్యవహరించిన వాళ్ళు ఈ గాడిదలు ఇవాళ కేసీఆర్ గారి మీద అదేవిధంగా హరీష్ రావు గారి మీద ఒక అభాండాము క్రియేట్ చేయడానికి తలుస్తూ ఉన్నారు. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నుంచి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి కానీ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము. నాయన కాళేశ్వరం అని అంటే ఒక ప్రాజెక్ట్ కాదు, కాళేశ్వరం అని అంటే 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, అదేవిధంగా 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసి అదేవిధంగా 240 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ యొక్క పెద్ద బృహత్తరమైన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టులో ఒక 2 పియర్స్ కుంగిపోతే వాటిని మరమ్మత్తు చేయడానికి సోయలేదు. కానీ పొద్దుగాలు లేస్తే కాళేశ్వరము నాశనమైంది వీనికేమో సిగ్గు లేదనుకో. ఆ రాహుల్ గాంధీకైనా సిగ్గుండాలి కదా. ఈ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుడు, గడ్డం పెంచుకొని పొద్దుగాలు లేస్తే నడుచుడు తప్ప వీడు చేసేది ఏమీ లేదు. ఎందుకు అని అంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడే ఈ అక్కడ అసలు ఖర్చు చేసిందే 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల రూపాయల ఎలా జరుగుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన మరుక్షణమే ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ సంబంధించిన కేంద్ర కార్యాలయం కట్టినటువంటి ఎల్ఎన్టీ సంస్థనే ఇవాళ కాళేశ్వరాన్ని కట్టింది. అదేవిధంగా ఇవాళ కట్టినటువంటి పార్లమెంట్ను కూడా కట్టినటువంటి సంస్థ ఏదైనా ఉన్నది అని అంటే అది ఎల్ఎన్టీ. అటువంటి ఎల్ఎన్టీ సంస్థను ఇవాళ వాళ్ళు మొన్నటికి మొన్న ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? ఇప్పుడు ఇచ్చినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో అది మొత్తం బూటకము, అది చెత్త కుప్పలో పడేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఎందుకు అని అంటే ఎన్డీఎస్ఏ రిపోర్టు వాళ్ళు ఇవ్వాల్సింది ఏంది, వాళ్ళు టెస్ట్ చేసింది ఏంది, సాయిల్ తీసిర్రా, ఇసుక తీసిర్రా, అక్కడ నీళ్లు చూసిర్రా, దిగిర్రా లోపలికి అని చెప్పేసి 1-2 రోజులలో వాళ్ళు చూసి రిపోర్ట్లు ఇచ్చేంత దరిద్రం స్థితిలో ఆ ఎన్డీఎస్ఏ ఉన్నదా మేము అడుగుతూ ఉన్నాము. కనీసము బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ జేబు సంస్థగా ఇలా మారొద్దని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాము. ఈ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టులో దాదాపుగా సైడ్ వాళ్ళు కొట్టుకపోయినాయి, అదేవిధంగా పియర్స్ కొట్టుకపోయినాయి, అదేవిధంగా రకరకాల ఇబ్బందులు జరిగితే దాని మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాదు, ఏం జరగదు. అదేవిధంగా సుంకిశాల కుంగిపోయింది, అదేవిధంగా ఈ రిటైన్ వాళ్ళు మొత్తం ఖతమైపోయింది, అదేవిధంగా వాగు మొత్తం కొట్టుకపోయింది. అలాంటి వాటి మీద ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు ఉండవు. కానీ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ సంస్థ కూడా కాళేశ్వరాన్ని పొగిడింది. అదేవిధంగా అప్పటువంటి మన నితిన్ గడ్కరీ గారు కూడా ఈ కాళేశ్వర ప్రాజెక్ట్ని పొగడడం జరిగింది. అలాంటి ప్రాజెక్ట్ని కళ్ళు ఓర్వక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగము సస్యశ్యామలమయ్యారు. ఇలా రైతులు హ్యాపీగా ఉన్నారు అని అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. ప్రతి ఊరు వాడ గడప ఇవాళ సంతోషంగా ఉన్నదనంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. ఎందుకు అని అంటే గ్రౌండ్ వాటర్ పెరిగింది, నది జలాలు పెరిగినాయి, అదేవిధంగా వాగులలో నీళ్ళు వచ్చినాయి, చెక్ డ్యాంలలో నీళ్ళు వచ్చినాయి, బోరు బావులలో నీళ్ళు వచ్చినాయి. అది మొత్తం కారకులు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు. మరి అట్లాంటి ప్రాజెక్టు మీద దుమ్మెత్తిపోయేసే తప్పితే అది మానేసి ఇవాళ మీరు చాలా తొందరగా వీళ్ళు ఆ కుంగిపోయిన 2 ఆ పియర్స్ని రిపేర్ చేసి తక్షణమే
తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయమైనటువంటి కాళేశ్వరాన్ని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు, అదేవిధంగా రైతాంగం, 70 లక్షల మంది రైతు బంధుకు సంబంధించిన అకౌంట్లు ఉన్న రైతాంగము రేపటి రోజున తిరగబడతారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.